అఖండ బాల బ్రహ్మచారి పరమ పూజ్య రామరావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 30వ తేదీన జరగబోవు నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు కన్నులారా వీక్షించేందుకు భక్తులు తరలి రావాలని నిర్వాహకులు కోరుతున్నారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ తాండాలో సుమారు ₹1 కోటి నూతనంగా నిర్మించిన రామరావు మహారాజ్ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రప్రథమ రామరావు మహారాజ్ మందిరాన్ని తమ గ్రామంలో నిర్మించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు గ్రామస్తులు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కేతావత్ ప్రకాష్, చైర్మన్ బనోత్ కిషన్ నాయక్, బంజారా సేవా సంఘ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్ని నాయక్, బంజారా సంఘం సోషల్ వర్కర్స్ జాదవ్ సీను నాయక్, రావుజీ నాయకులు, కాశీ పూజారి అవినాష్ శర్మలు మాట్లాడుతూ నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న గణపతి పూజ, పుణ్యాహవచనము, రక్షాబంధనము, అగ్ని ప్రతిష్ట, వాస్తు ఆవరణము, విగ్రహ జలాదివాసము, భోగ్ భండార్, అన్నదాన కార్యక్రమాలు కొనసాగగా 29న గణపతి పూజ, స్థాపిత దేవతల మండపారాధన, రామరావు మహారాజ్ అఖండ నామ హోమము, భోగ్ భండార్, తీర్థ ప్రసాదాల వితరణ, అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. 30వ తేదీ శనివారం ఉదయం అఖండ బాల బ్రహ్మచారి పరమ పూజ్య రామరావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని నిర్వాహకులు తెలియజేశారు. నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు పౌరాదేవి నుండి విచ్చేసిన శ్రీ బాబు సింగ్ మహారాజ్, శేఖర్ మహారాజుల ఆధ్వర్యంలో కొనసాగుతాయని, అలాగే కార్యక్రమంలో కాశీక్షేత్రం నుండి విచ్చైనటువంటి 16 మంది వేద పండితుల ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. 3 రోజుల పాటు కన్నుల పండుగగా కొనసాగనున్న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను కన్నులారా వీక్షించేందుకు ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్లు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోతి నాయక్, మాజీ చైర్మన్ నూనావత్ గంగారాం, మాజీ సర్పంచ్ దాదురావు, రావుజీ నాయక్, బలరాం, దేవా నాయక్, వసంతరావు, మనోద్ హరిచంద్, మలోద్ గబ్బర్ నాయక్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. लगली करंट के नजर मारो मारो रे बापू चिगिरा दादा जना चिगिरा कहीं खेल लगो हां दादा मारो तकदीर फूट गो रे ये वो कहीं गलागो और मार 7 बार फेर पार वे वो दादा 6 फेर पार करना को वाला शरीर में हां भाई इस बन गिरे छत में तो कुटेल लगे जना वापस सेवा भाया करना का बापू हम काले माथे में क्या चाहते हां धोले सर्वेभ्यो धामेभ्यो नमः। एतत्कर्म प्रधान देवतासे विष्णुनारायणाय नमः। इति नमस्कृत्य हाथ गणेश जी से प्रार्थना कर ले। मात की नारायण भगवान की नमः। पार्वती पतये हर हर महादेव। आहुति प्रारंभ करेंगे। हरि ओम गणानान्वा गणपति ओम नमामहे ध्यानान्वा प्रियपति ओम नमामहे नान्वाधिपति ओम नमामहे पसो मम आहम जानगर्भतमा मुनिहदासिगवधम्म गंगणपते स्वाहा ओम अंबिके बालिके नमाने अधिकशना सस्मृतवकः सुमधिकां गाम्भीरवासिनीं अंबिकाय स्वाहा अंबिकाय स्वाहा अंबिकाय ओम गंगादिभ्यः स्वाहा द्वादशराशिभ्यो स्वाहा नक्षत्रेभ्यो स्वाहा योगेभ्यो स्वाहा देवताभ्यो स्वाहा श्रीगुरुचरणकमलेभ्यो स्वाहा श्रीगुरुचरणकमलेभ्यो स्वाहा नागदेवतासी नारायणाय स्वाहा श्रीमन्नारायणाय स्वाहा श्रीमन्नारायणाय स्वाहा श्रीमन्नारायणाय
श्रीमन्नारायणाय श्रीमन्नारायणाय रावणं नारायणं गौतम पारिकापवे तस्तो देवो भ्रातानां साक्षिदोपायः साक्षिदस्तो दुष्टस्तो विक्रमत्तापदो तत्तूरे प्रतः तमस्तु यज्ञनारायण भगवान की हरि ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपादः सर्वोमितं सर्वधूतवाजादिच्छत्रसाङ्गोलं ओम श्रीमन्नारायणाय स्वाहा एवेदकं सर्वञ्जभूतं च भावयं मादां वेदवस्येषारोज्जदन्नेनातिरोहति ओम श्रीमन्नारायणाय स्वाहा एतापास्य महिमारोज्यायाश्च पुरुषः पादोश्च प्रसवाभूतानि पादस्याभृतन्ति ओम श्रीमन्नारायणाय स्वाहा पादो उदयत् पुरुषः पादोष्येह भवद्गुणः ततो विनाशं हेतं बृहदाज्यं मागसोष्णाश्च देवायति आत्मसवा अजायन्त जयेक्षो भयादतः गावो श्रीमन्नारायणाय स्वाहा पुण्यं वरहि भक्षं वरखण्डितश्च जय श्रीमन्नारायणाय स्वाहा श्रीमन्नारायणाय स्वाहा श्रीमन्नारायणाय स्वाहा आशीदन्तरिक्षध्वंसेषोज्योः समवर्तदापद्राम्भो निर्देशः श्रोत्रान्ततालोकान् अकल्पयन्ना ॐ श्रीमन्नारायणाय स्वाहा सारी फोन आ जाओगी, सारी फोन आ जाओगी।
वक्रतुंड महाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। कालाभ्रावां कटाक्षैररिकुलभेदां मौलिवन्देन्दुरेखां शङ्खं चक्रं कृपाणं त्रिशक्मपि करे रुद्रहन्तीं त्रिनेत्रां सिंहस्कन्धाधिरूढां त्रिभुवनमखिलं तेजसा पूरयन्तीं ध्यायेत् दुर्गां जयाख्यां तिदश परिवृतां सेवितां सिद्धकामयी विघ्नेश्वरं सकलविघ्नहरं नमामि। विघ्नेश्वर महाराज की, जगदम्बायाड़ी की, शिवलाल महाराज की, रामराव महाराज की, पीठाधीश्वर बापू सिंह महाराज की। आज ही बड़े गर्व के साथ हम लोग मलकापुर तांडा में स्थित हैं। मलकापुर तांडा निवासी सभी निवासी धन्यवाद के पात्र हैं जिन्होंने आज विष्णु महायज्ञ का आयोजन किया। काशी, प्रयागराज, चित्रकूट, कानपुर एवं मथुरा, वृंदावन सभी जगह से अलग अलग कोटि कोटि के विद्वान आकर के इस यज्ञ में भाग ले रहे हैं और इस यज्ञ को संपन्न बना रहे हैं। विष्णु यज्ञ जहाँ पे जिस स्थान में भी हो जाता है, भगवान नारायण की कृपा उस स्थान में ऐसी बरसती है, उस क्षेत्र में, उस गांव में, उस नगर में सुख शांति समृद्धि की वर्षा हमेशा बनी रहती है। उन व्यक्तियों के घर में सुख शांति बनी रहती है, किसी प्रकार के अपवाद नहीं होते हैं, किसी प्रकार के विघ्न बाधा नहीं होती है, व्यक्ति उत्तरोत्तर वृद्धि करते रहते हैं। ऐसे भगवान नारायण, उनकी कृपा हमेशा हमारे भक्तों में बनी रहती है। बोली विष्णु नारायण भगवान की। मलकापुर तांडा में 28 अक्टूबर से यह यज्ञ निरंतर चल रहा है। इसके पश्चात 27 अक्टूबर को 108 घाटों के साथ भव्य शोभा यात्रा किया गया। शोभा यात्रा के तत्पश्चात 28 अक्टूबर को भगवान रामाराव का जलाधिवास, जल में भगवान रामाराव की मूर्ति, गणेश जी की मूर्ति कलश को स्थापित किया गया, जलाधिवास हुआ। तत्पश्चात अन्नादिवास किया गया। 28 तारीख को अन्नादिवास भी हुआ। भगवान नारायण विष्णु महायज्ञ का पीठ पूजन, गणपति आदि देवताओं का आवाहन एवं अग्नि स्थापन, अरणि मंथन के द्वारा अग्नि का उत्पन्न करना हमारे समस्त विद्वान ब्राह्मणों के सहयोग से यह कार्य संपन्न हुआ। तदुपरांते नारायण की कृपा से नारायण के श्री सूक्त, नारायण सूक्त, पुरुष सूक्त, वेंकटेश सूत्र से इस यज्ञ का संपादन निरंतर हमारे ब्राह्मण अपने गंतव्य मार्ग को पहुंचा रहे हैं। आज 29 अक्टूबर भगवान रामाराव का वस्त्रादिवास, पुष्पादिवास, तदुपरांते फलादिवास, स्वर्ण रत्नादिवास, दक्षिणादिवास, तदुपरांते शय्यादिवास का कार्य किया जाएगा। आज मंदिर का वास्तु पूजन होगा, जिसमें मंदिर को संरक्षित किया जाएगा, उनके मंदिर को कवचित किया जाएगा, जिससे में मंदिर कमेटी में कोई भी विघ्न ना पैदा हो, किसी प्रकार का विघ्न ना हो। इसके लिए मंदिर और वास्तु का पूजन, उनके कलश घटों का पूजन एवं समस्त वैदिक कर्मकांड के अनुसार इस विधा को अग्रसर किया जाएगा। तत्पश्चात सायंकालीन बेला में यज्ञ का वेंकटेश सूक्त, श्री सूक्त, पुरुष सूक्त के द्वारा यज्ञ आहुति का कार्य होगा। यज्ञ आहुति के कार्य करने के तत्पश्चात इस कार्य को महाआरती के साथ, पुष्पांजलि, क्षमा प्रार्थना के साथ विश्राम दिया जाएगा। आज की महाआरती बहुत भव्य और दिव्यता के साथ प्रस्तुत की जाएगी, जिसमें हमारे वृंदावन से, हरिद्वार से एवं काशी के विद्वानों के द्वारा, अयोध्या के विद्वानों के द्वारा, उनके क्रियात्मक, उनके वैदिक मंत्रों के द्वारा, उनके वैदिक ऋचाओं के द्वारा इस कार्य को संपादित किया जाएगा। यह कार्य
यह विष्णु नारायण महायज्ञ जिस भी स्थान में हो जाता है वह स्थान ही नहीं, वह तीर्थ बन जाता है, वह धाम बन जाता है। मैं मलकापुर निवासियों, मलकापुर क्षेत्रियों से बहुत ही अद्भुत तरीके से उन्होंने इस कार्य को अंजाम दिया है। मैं यह कहना चाहूँगा, यह मलकापुर तांडा नहीं कहेंगे, आज से यह मलकापुर धाम के नाम से जाना जाएगा। मलकापुर धाम बन चुका है आपका यह क्षेत्र। बोले मलकापुर धाम की। बापू सिंह महाराज का आज आगमन होगा, जो हमारे पोहरा देवी के पीठाधिपति हैं, उनका आवाहन होगा। उनके नेतृत्व में यह कार्य किए जाते हैं। जितने भी यज्ञ निजामाबाद, हैदराबाद इत्यादि में जितने भी यज्ञ संपादित करते हैं हम, उनके बापू सिंह महाराज के आज्ञा, उनके नेतृत्व में यह हर कार्य संपादित किए जाते हैं। उनके बिना तो हम भी अधूरे हैं और सारी ऋचाएँ अधूरी हैं। वो इस समाज को इसी प्रकार से अग्रसर करते रहें, इसी प्रकार से ऊंचाइयों को पहुंचाएं और अपनी ऊर्जा को सलामत रखें। उनकी कृपा से ही सारे कार्य को संपादित। बापू सिंह महाराज की, शिवलाल महाराज की, रमराव महाराज की, विष्णु महायज्ञ की, जगदम्बा याड़ी की। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति।